నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి కాకాని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు 2 రోజుల ముందు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు. అయితే ఆ వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వెంటనే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వీడియోలు పరిశీలించిన సిబ్బంది 7 వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారులపై మంత్రి కాకాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించలేదంటూ ఆరోపించారు. కానీ ఇంతలో వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి కాకాని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు 2 రోజుల ముందు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశారు. అయితే ఆ వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వెంటనే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వీడియోలు పరిశీలించిన సిబ్బంది 7 వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారులపై మంత్రి కాకాని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించలేదంటూ ఆరోపించారు. కానీ ఇంతలో వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, యామిని, సర్వేపల్లి నియోజకవర్గం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ఇది. ఇక్కడ గెలుపు కోసం ఎలాగైనా గెలవాలని రకరకాల కుట్రలు కొనసాగించారు వైసీపీ వాళ్ళు. ఆ చివరికి ఓటర్లందరినీ కూడా డబ్బుతో కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎన్నికల పోలింగ్ కి 2 రోజుల ముందు నుంచి కూడా, ఆ ముందు రోజు 11, 12 రెండు రోజులు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లని ప్రలోభ పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఓటుకి 2,000 దాకా ఇచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆ ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వారిపైన చర్యలు తీసుకొని వెంటనే కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి ఈగ సుబ్బరత్నమ్మ, చిలకూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, గుండాల కృష్ణారెడ్డి, నెల్లపూడి సునీల్ కుమార్ రెడ్డి, జానా శేషు, జానా ప్రశాంత్, జానా సీనయ్య వీళ్ళందరిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎప్పుడైతే ఈ పోలీసులు కేసులు నమోదు చేశారో ఆ వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎన్నికల అధికారుల పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ పైన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. యాక్చువల్ గా అధికార వర్గాలు ఏమంటున్నారంటే ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం తప్పు, దాని కాబట్టే ఆ వీడియోల ఆధారంగా మేము కేసులు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చామని అధికార యంత్రాంగం చెప్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల అధికారులు సరిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదు, పోలింగ్ సమయంలో సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు, చాలా ఆలస్యం జరిగింది, తెల్లవారుజాము వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ జరిగిందని చెప్పి వారిపైన ఆరోపణ చేయడం జరిగింది. అయితే ఇంకా ఈ నెల 13వ తేదీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ ఎన్నికల పోలింగ్ సక్రమంగా జరగలేదని అధికారుల్ని వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆరోపణ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ మరుసటి రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, మరి ఇన్ని రోజుల తర్వాత కేవలం వాళ్ళ అనుచరుల మీద కేసులు పెట్టారనే ఒక ఆగ్రహంతో ఈ విధంగా మాట్లాడుతున్నారనే చర్చ కూడా సాగుతూ ఉంది. ఎప్పుడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన మామూలుగా జనరల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పేదవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాగే నోటిఫికేషన్ ముందు చాలా రోజుల ముందు ఒక 2-3 చెప్పులు లేకుండా కనిపిస్తే ఒక కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా గిరిజనులు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి కదా అంటూ ఆయన ఆరోపణలు చేయడం, కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ప్రశ్నించడం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు కాకరేపుతూ ఉన్నాయి. గెలుపోటముల మీద కూడా ఫస్ట్ ఎన్నికలకు ముందు వరకు పెద్ద ఎత్తున పందాలు సాగాయి. అయితే పోలింగ్ తర్వాత వైసీపీ నుంచి ఈ ఎవరైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారో ఆ బెట్టింగ్లు కాయడానికి కూడా ముందుకు రావట్లేదని చర్చ జరుగుతూ ఉంది. ఈ ఓటమి భయంతో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికల అధికారుల పైన తీవ్రంగా మండిపడుతున్నారనే ఆ చర్చ కూడా సాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఈ వీడియోలు పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ మహేష్.